మనము ఏ ప్రాంతానికి అన్యాయం జరగకూడదు, డెఫినెట్గా ఒక సౌత్ ఇండియన్గా కూడా మనం ఆలోచించాలన్నారు. నిజానికి ఆహ్వానించదగ్గ పరిణామం. అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు తామున్నటువంటి ప్రాంతానికి అన్యాయం జరగకుండా, రిప్రజెంటేషన్ అంటేనే ఇది. అయితే మీరు అన్నట్టుగా భారత రాజ్యాంగం ఆర్టికల్ 81, 82, 81 ఏం చెప్తుందంటే జనాభా ప్రాతిపదికన రిప్రజెంటేషన్ ఉండాలి. 82 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కల్ని తేల్చాలి. అయితే 1971, 76 ఆ ప్రాంతంలో ఫలితంగా ఈ దేశంలో ఒక విస్ఫోటనంలాగా జనాభా పెరిగిపోతూ ఉన్నది. జనాభాని నియంత్రించకపోతే దేశంలోనే ఉన్నటువంటి వనరులు సరిపోవు, అంటే ఇన్బ్యాలెన్స్ ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఓ జనాభా నియంత్రణ ఉద్యమాన్ని దేశంలో తీసుకొచ్చారు. ఈ ఉద్యమాన్ని అంటే కొద్దిగా కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్నటువంటి సౌత్ ఇండియా, అక్షరాస్యత ఉన్నటువంటి సౌత్ ఇండియా, అంటే ఏదైనా దేశంలో మార్పును తీసుకోగలిగినటువంటి సౌత్ ఇండియన్ స్టేట్స్ దీన్ని చాలా చక్కగా తీసుకొని కేరళ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అలాగే తమిళనాడు, ఈ రాష్ట్రాలన్నీ చాలా గొప్పగా ఈ ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల ఈ దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా స్థిరీకరణ, అట్లానే నియంత్రణ, మరణాల సంఖ్య పెరిగి జననాల సంఖ్య తగ్గడం, ఒక స్థిరీకరణలోకి దక్షిణ భారతదేశం వచ్చింది. దీనివల్ల ఐటీ సెక్టర్ అంతా సౌత్ ఇండియాలోనే ఉందండి. బీహార్లో లేదు, యూపీలో లేదు, పాట్నాలో మనం చూసినా, లేకపోతే లక్నోలో చేసినా లేదు. మనం 18% జనాభా రిప్రజెంటేషన్ కంట్రీకి చేస్తూ 35% జీడిపిలో మనం భాగస్వామ్యం. ఈరోజు మొత్తం దక్షిణ భారతదేశం మొత్తం ఉత్తర భారతదేశాన్ని పోషిస్తున్నటువంటి పరిస్థితి మనం లెక్కల్లో చూస్తున్నాం. గ్రోతింగ్ అంటే రైజింగ్ సన్ అండి. డెఫినెట్గా దక్షిణ భారతదేశంతో ఈ దేశం ఆర్థికంగా కానీ లేకపోతే మిగతా అంశాల్లో చిన్న ఒక సబ్మిషన్, జీడిపి GSGDPలో టాప్ లో ఉండేది మహారాష్ట్ర. అది మనం సౌత్ ఇండియా దక్షిణ నేను చెప్తున్నా, మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, తర్వాత కర్ణాటక, 4వ ప్లేస్ లో గుజరాత్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్. చిన్న సబ్మిషన్ రెహమాన్ సార్, చిన్న సబ్మిషన్ ఏమంటున్నానంటే దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలను పోషిస్తున్నాయి అనే మాటను మీరు వాపస్ తీసుకోండి. ఎందుకంటే మనము అట్లా మాట్లాడి వివక్ష చూపిస్తున్నారు. వివక్షతో మాట్లాడుతున్నారు మీరు. అది నాకు అది నేను మాట్లాడాక మీరు మాట్లాడారు, సబ్మిషన్ అడిగా నేను అంతే. అయితే డెఫినెట్గా యూపీ కానీ బీహార్ కానీ అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణలే కానివ్వండి, పాలిటిక్సే కానివ్వండి, లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికలే కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రాతిపదికనే కానివ్వండి, లేకపోతే ఇక్కడ ప్రజల ఆలోచన తీరే కానివ్వండి, రెండు చాలా భిన్నమైనటువంటి ఆలోచన తీరులు ఉంటాయి. ఇక్కడ అభివృద్ధి ప్రాతిపదిక ఉంటుంది. డెఫినెట్గా ఇప్పుడు ఈ దేశం ఆధారపడ్డది వ్యవసాయం తర్వాత ఐటీ సెక్టర్ అంతా సౌత్ ఇండియాలోనే ఎక్కువగా ఉంది. అంటే నేను అంటున్నది నిష్పత్తి చెప్పా. 18% జనాభాని రిప్రజెంట్ చేస్తున్నటువంటి సౌత్ ఇండియా 35% జీడిపిని రిప్రజెంట్ చేస్తుందన్న. అంటే అంత జీడిపిని మనం రిప్రజెంట్ చేస్తున్నాం. అయితే ఈ జనాభా విస్ఫోటనాన్ని అరికట్టడం కోసం తీసుకొచ్చినప్పుడు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ 25 ఏళ్ల పాటు దీన్ని ఫ్రీజ్ చేశారు. అట్లానే 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ లేకుండా ఫ్రీజ్ చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్డీఏ సర్కార్, వాజ్పేయి నేతృత్వంలో వచ్చినటువంటి 2001లో వచ్చినటువంటి ఎన్డీఏ సర్కార్ కూడా 2026 వరకు దీన్ని ఫ్రీజ్ చేశారు. అప్పుడు ఈ వాజ్పేయి సర్కారు ప్రధానంగా అప్పటి డిఎంకే అట్లానే తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడి ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఫ్రీజ్ చేసినటువంటి పరిస్థితి. అంటే జనాభా స్థిరీకరణ జరిగేంత వరకు అన్ని రాష్ట్రాల్లో జనాభా స్థిరీకరణ, అంటే నార్త్ ఇండియాలో కూడా ఆ ఉద్యమం బలంగా జరిగి అక్కడ కూడా జనాభా స్థిరీకరణ జరిగేంత వరకు ఈ జనాభా లెక్కల ప్రాతిపదికన కాకుండా ఇప్పుడున్నటువంటి 1971 సెన్సెస్ ఏదైతే ఉందో వాటి ఆధారంగా జరిగితే సమన్యాయం అన్ని రాష్ట్రాలకు జరుగుతుంది. అంటే ఒక ప్రాంతమేమో హైలీ డిసిప్లిన్ తోటి, అంటే ఒక ఉన్నతమైనటువంటి ఆశయాల్ని కొనసాగించి ఒక క్రమశిక్షణతోని ఎదిగినటువంటి సౌత్ ఇండియాకు, అంటే ఎవరైతే కాంట్రిబ్యూషన్ ఇచ్చారో వాళ్ళనే పనిష్ చేసేటువంటి పరిస్థితి రావడం అనేది అన్యాయం. ఇప్పుడు మనము బీహార్, యూపీని చూసుకుంటే అక్కడ 129 సీట్స్ ఉంటే మొత్తం సౌత్ ఇండియాలో 120 సీట్స్ ఉంటాయి. అంటే దాదాపుగా మొత్తం సౌత్ ఇండియా కలిపితే 2 రాష్ట్రాలకు సమానమైనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో 2011 సెన్సెస్
తోటి కూడా ఆర్థికపరమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ బడ్జెట్లలో జరుగుతూ ఉన్నది. ఈ ప్రాతిపదిక వల్ల కూడా రాష్ట్రాలు నష్టపోతున్నాయి అనేటువంటిది అంశాన్ని అనేక రిపోర్ట్లు బయటపెట్టినాయి. Yes. కానీ సమాన దృష్టి ఫెడరల్ స్ఫూర్తికి భంగం కలగకుండా సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేటువంటి ప్రాతిపదికనగా ఈ దేశం వెళ్లకుండా ఉండేందుకు డెఫినెట్గా మళ్ళీ ఒక 20 సంవత్సరాలు ఫ్రీజ్ చేయడమా లేకపోతే 1971 సెన్సెస్కే పోవడం అనేది మంచిది. లేకపోతే ఈ దేశంలో ఒక పెద్ద ఉద్యమం వచ్చేటువంటి అవకాశం కానీ ఉన్నది. రెహమాన్ గారు అంటే 1971 సెన్సస్ అంటే చాలా తక్కువ జనాభా అప్పుడు, కానీ ఇప్పుడు 145 కోట్లు అంటే 146 ఉంది జనాభా. 2021 జనాభా సెన్సెస్ కూడా మనకు జరగలే. కరోనా టైం కాబట్టి కరోనా ఏంటంటే ఎన్నికలు కూడా జరిగినాయి తర్వాత Right, okay. ఎన్నికలు వాళ్ళు కూడా చెప్పిన reason అది కాబట్టి అంటే మీరు అది ప్రభుత్వం అది చెప్తా ఉన్నది. కానీ రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బాంబులు పడుతున్నటువంటి కాలంలో కూడా ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా లెక్కలు జరిగాయి, జనాభా లెక్కలు జరిగినాయి. జనాభా లెక్కలు జరగకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే బీసీ కులగణన అనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ ప్రజల్లో నుంచి వస్తూ ఉన్నది. ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ ప్రజల్లో వస్తూ ఉన్నది కాబట్టి ఈ జనాభా లెక్కల సేకరణ అనేది వాయిదా పడిందిగా మనం చూడాల్సి ఉంటుంది. అంటే తర్వాత కరోనా తర్వాత కూడా ఎన్నికలు జరిగినాయి, అన్నీ జరిగినాయి. 2025 వరకు మళ్ళీ లెక్కలు తీయలేదు. ఈ లెక్కలు అనేది జనాభా ప్రాతిపదికనే కనుక డిలిమిటేషన్ జరిగితే డెఫినెట్గా సౌత్ ఇండియాకు పూర్తిగా నష్టం జరుగుతుంది. ఎవరైతే నియంత్రణ పాటించినరో, ఎవరైతే క్రమశిక్షణగా మెలిగినరో ఈ దేశంలో ఒక 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 బలమైనటువంటి నిర్మాణానికి దోహదపడ్డారో వాళ్ళకి అన్యాయం జరిగింది. ఇందాక ఒక మాట అన్నారు, ఇంబ్యాలెన్సెస్ అయి తగ్గించడానికి ఫ్రీజ్ చేశారు అని. కానీ అవే ఇంబ్యాలెన్సెస్ 50 సంవత్సరాల తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాయి కదా జనాభాలో. అంటే స్థిరీకరణ జరగలేదు. స్థిరీకరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఏదైతే ఉత్తర భారతదేశం ఆ స్థిరీకరణలోకి ఇప్పటికీ రాలేదు, డెఫినెట్గా రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో డెఫినెట్గా మనం ఈ దేశవాసులుగా ఈ దేశ పౌరులుగా పని చేయాల్సింది ఎవరిని మరి అంటే ఎవరిని పని చేయమని కోరుకోము. వాళ్ళు మన బిడ్డలే ఉత్తర భారతదేశంలో ఉన్నది. డెఫినెట్గా వాళ్ళు మిగతా రంగాలలో కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. డెఫినెట్గా సౌత్ ఇండియా అనేది వాళ్ళకి రోల్ మోడల్గా తీసుకోవాలా. అక్కడ కూడా అక్షరాస్యత పెంచాలా, ఆ వెనుకబాటుతనాన్ని పోగొట్టాలా. ఆ వెనుకబాటుతనాన్ని పోగొట్టి వాటిని కూడా స్థిరీకరణ జరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ తిరిగి జనాభా లెక్కలకు వస్తే బాగుంటుంది. అంటే ఇది ఇప్పుడు ఈ మనము 71లో ఒకసారి 2001లో ఒకసారి మనం ఏదైతే 42, 84 రాజ్యాంగ సవరణ ద్వారా పోస్ట్ పోన్ చేసామో మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకొని స్థిరీకరణ జరిగేంత వరకు, అంటే ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఒక స్థిరీకరణ జరిగిన తర్వాత పునర్విభజన ఒక కమిషన్ వేసుకొని డిలిమిటేషన్. స్థిరీకరణ అంటే ఇప్పుడు ఒక్కొక్కరు 16 మందిని కనండి అంటూ స్టాలిన్ లాంటి వ్యక్తులే మాట్లాడుతున్నారు. స్థిరీకరణ అసలు పాసిబుల్ అవుతుంది అంటే కనమని చెప్పి పిలుపునిచ్చే వ్యక్తులు ఎవరు ఆ కుటుంబాలను పోషించరు. వాళ్ళ ఇంట్లో అంతమంది పిల్లలు చంద్రబాబు స్టాలిన్ చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే వివక్షత వచ్చింది కాబట్టి అటువంటి డిమాండ్ అటువంటి పిలుపు ఇవ్వాల్సిన అంటే ఇప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు గారు భాగస్వామిగా ఉన్నారు. 2001లో కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు భాగస్వామిగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఈ దీనివల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అట్లానే తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వాయిస్ కూడా చూడాల్సి ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వం నితీష్ పైన అట్లానే చంద్రబాబు నాయుడు పైన ఆధారపడి ఉంది. డెఫినెట్గా వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తారు అనుకుంటున్నా. దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒక వేదికపైకి వచ్చి మాట్లాడాల్సిన సందర్భం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వేణుగోపాల్ గారు, అసలు ఏ సెన్సస్ తీసుకుంటారు? సెన్సస్ తీసుకోవడానికి ఇప్పుడు సెన్సస్ జరగబోతే 2026లో చేయాలి, కానీ 2025లోనే స్టార్ట్ చేసి అవే తీసుకుందాం